నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. సంగారెడ్డి కెనాల్ సర్వేను అడ్డుకున్న రైతులు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట వద్ద కొండపోచమ్మ కెనాల్ కాల్వ సర్వే పనులను రైతులు అడ్డుకున్నారు. సర్వేకు వచ్చిన అధికారులను రైతులు నిలదీస్తారు. సంగారెడ్డి కెనాల్ కాల్వ నిర్మాణంలో భాగంగా ఫారెస్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ల అధికారులు సర్వే పన్నాను పరిశీలించారు. కోట్లాది విలువైన భూములను కెనాల్ కు ఇచ్చేది లేదంటూ రైతులు భీష్మించుకున్నారు. దీంట్లో చిన్న చింతకుంట గ్రామంలో 49.5 ఎకరాలు పోవడం జరుగుతుంది. అయితే ఇది 2018లో మార్కింగ్ చేయడం జరిగింది. అప్పటి వాల్యుయేషన్ ప్రకారం 3 లక్షలు 4 లక్షలకి ఎకరం భూమి దొరికింది. ప్రజెంట్ వాల్యుయేషన్ ఏంటంటే ₹1 కోటి వాల్యుయేషన్ అయింది. మళ్ళీ రింగ్ రోడ్ దగ్గర రావడం వల్ల ఇది సెమీ అర్బన్గా అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఏర్పడింది ఇప్పుడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మా భూములు వదులుకోవడానికి మేము సిద్ధంగా లేమని మా చిన్న చిన్న కూడా రైతులందరూ ముక్త కంఠంగా గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కాలువను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మొదటి విజ్ఞప్తి. రెండోది ఏంటంటే ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే భూమికి బదులు భూమి కావాలి తప్ప మేము ఇచ్చే పరిహారం మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి కూడా గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం.